యమదొంగ ప్రస్తావన ఎప్పుడొచ్చినా కానీ దాని విజయానికి కారణమైన కీలక వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అని ఈ చిత్ర యూనిట్ అంతా కూడా అంటుంది. స్వయంగా మన ఎస్ఎస్ రాజమౌళి గారి సతీమణి రమా రాజమౌళి గారు కూడా రాజమౌళి గారు తీసిన అన్ని సినిమాల్లోకెల్లా యమదొంగ తనకు నచ్చదని, కాకపోతే అందులో ఎన్టీఆర్ పాత్ర మాత్రం అద్భుతంగా ఉంటుందని, ఆ రాజా పాత్ర కోసం తను ప్రాణం పెట్టి నటించాడని, అందుకే ఒకవేళ ఇప్పుడు నేను యమదొంగ సినిమా గనక చూస్తే అది కేవలం ఎన్టీఆర్ కోసం మాత్రమే అని చెప్పారు. ఈ మధ్య కాలంలో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ వల్ల ఈ సినిమా మళ్ళీ థియేటర్లోకి రావడం, అందులోనూ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 18న రావడం ఫ్యాన్స్ కి ఎంతగానో పండగలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని గనక మీరు చూడకపోయినట్లయితే ఒకసారి మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీకైతే నచ్చి తీరుతుంది. మీరు ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళైతే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.